హైదరాబాద్ చెర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదానికి గురైనటువంటి బాధితులకు సత్వరమే న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. అయితే అంతకుముందు బాధితులు పోలీసులను ఆశ్రయించి తమకు న్యాయం కావాలని కోరిన పోలీసుల నిర్లక్ష్య ధోరణి ఉండడంతో ఇక చేసేదేం లేక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని ఆశ్రయించారు. దీంతో సమాచారం తెలుసుకున్న లక్ష్మారెడ్డి పోలీసు స్టేషన్లో సిఐతో సంప్రదించి విషయాన్ని ఆరాధిశారు. ఎట్టకేలకు బాధితులకు న్యాయం చేయాలని చెప్పి కోరారు. ఇక నిర్లక్ష్యపు వీడాలని పై ఉన్నత అధికారులకు ప్రజలతోటి ప్రజాప్రతినిధులతోటి సత్సంబంధాలు చాలా బాగున్నాయని ప్రజలకు మేలు చేస్తున్నారని, కానీ కింది స్థాయి అధికారులే ఈ విధంగా నిర్లక్ష్యపు ధోరణి విడనాడాలని చెప్పేసి ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇక ఈ విషయంపై బాధితులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సరైన సమాధానం చెప్పక దాటవేయటాన్ని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసులు ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకొని సత్వరమే న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు. మీతోటి లాస్ట్ టైం కూడా మీరు అక్కడ కూడా నేనేది మన ఎన్ఎఫ్సి ల్యాండ్ కాడ కూడా నేను అన్నా, సార్ మాకు మేమందరం మాకు రైట్ ఉంది సార్ అంటే కూడా మీరు ఏం లేదు. సరే అది అంటే గవర్నమెంట్ ఇప్పుడు చూసేవా వచ్చిన ఈ రోజు దాకా వచ్చినాడికి అరే నేమో ఎంత మంచి కమిషనర్ వచ్చిండ్రా అనుకున్నాం, కానీ మీ పోలీసులకు మీ కమిషనర్ మీద వాల్యూ లేవు, మీకు కనీసం ఆయనకు రెస్పెక్ట్ కూడా ఇస్తలేరు. మీరు ఆయన పేరు చెప్పినా నేను 4 సార్లు మాట్లాడిన కొంతమంది ఆఫీసర్లతో, అవును సార్ చూస్తాం సార్ అంటారు. అరే మీ సార్ ఇంత మంచోడు వచ్చిండు, ఆయన ఏమో మంచిగా మీరు పేరు తెచ్చుకోండి, ఆయన ఎట్లా తెచ్చుకోమంటే మీరు ఎవరు తెచ్చుకోడు, మీది అదే అహంకారంతో ఉంటారు, అట్లే ఉంటాయి. ఏం సార్ ఇది? ఒక కాలనీలో యాక్సిడెంట్, ఒక చిన్న అమ్మాయి మైనర్ అమ్మాయి తెలియకుండా పోయి యాక్సిడెంట్ చేసి ఒక బాబు చనిపోవడం జరిగింది, అజ్జు అని. అలాగనే రిత్విక్ రెడ్డి అని ఒక అబ్బాయికి 3 చోట్ల ఇంజ్యూర్డ్ అయింది, కాళ్ళు ఇరిగినాయి బాబుకి. ఆ విషయంలో పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది తల్లిదండ్రి. అలాగనే ఎవరైతే అబ్బాయి ఎవరైతే కాళ్ళు ఇరిగినాయి వాళ్ళందరూ వస్తే ఇర్రెస్పాన్సిబిలిటీగా మాట్లాడుకుంటా సిఐ కానీ పోలీసులు కానీ అసలు మామూలుగా ఎట్లున్నారంటే వీళ్ళే అంటే మేము చెప్తే ఏది చెప్తే అది వినాలి, లేకపోతే లేదనే దాంట్లో ఉన్నారు వాళ్ళు. నిన్న వస్తే మేము మాట్లాడి ఏదైనా ఉంటే కన్విన్స్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాము అని చెప్పడం జరిగింది. దానికి తోడు నేను ఈరోజు వచ్చి అడిగితే దానికి లైసెన్స్ ఉందా, లేకపోతే దానికి ఇన్సూరెన్స్ ఉందా, లేకపోతే ఆ మైనర్ అమ్మాయి ఏది కూడా వీళ్ళు రెస్పాన్సిబిలిటీగా చెప్పడం లేదు సిఐ గారిని అడిగితే. కాబట్టి దయచేసి ఈ యొక్క కమిషనర్ గారు ఎంత మంచిగా ఉన్నాడో ఈ కింద పోలీస్ వాళ్ళు అంత చెడ్డగా ఉన్నారు. ఎందుకంటే కమిషనర్ గారు దేవునిలాగా ఆయన పేరు చెప్తే జనాలందరూ భయపడతారు, కానీ పోలీసు వాళ్ళు మాత్రం భయపడడం లేదు. ఇక్కడ సిఐ మాత్రము ఏమన్నంటే బెదిరియడము, వీళ్ళందరి మీద కేసులు పెడతా అంటున్నాడు. అరే మేము ఎవరైతే మేము కంప్లైంట్ ఇస్తే మా మీదే కేసులు పెడతా అంటే ఇంకా మరి మేము అందరం ఎందుకండి? వీళ్ళు పోలీసు వాళ్ళు అంటే వాళ్ళు కూడా జీతాలు తీసుకొని బతుకుతున్నారు. ఏది మేము కట్టిన ట్యాక్సులతోటి వాళ్ళకి ఏ రైట్ కూడా లేదు. మాకే రైట్ ఉందో వాళ్ళకు కూడా అదే రైట్ ఉంది. బీయింగే నేను ఎమ్మెల్యే కూడా ఇంత ముందుకు ఎన్నోసార్లు కలవడం జరిగింది. నేను ఇంత ముందుకు ఇక్కడ డాక్యుమెంట్స్ ఎన్ని అయినాయి అంటే దొంగ కేసులు ఎన్ని అయినా కూడా ఈ చెప్తే ఏది కూడా వినరండి. ఎవరు డబ్బులు ఇస్తే వానికి ఫేవర్ చేయడము, వానికి మాట్లాడము, వాని వైపు మాట్లాడడము. ఇంకా ఎవడైతే పాపము డాక్యుమెంట్ ఉండి అన్నీ ఉన్నని కూడా వాళ్ళని బయటిలో పెడతాడు, అవసరం ఉన్నని తీసుకు లోపల కూర్చొని పెట్టి మాట్లాడుకుంటాడు. అరే కనీసము మనం ఈరోజు అంటే ఇప్పుడు కొత్త కమిషనర్ వచ్చినాకనన్నా కనీసం భయం భక్తి లేదు పోలీసు వాళ్ళకు. పర్టికులర్లీ చెర్లపల్లికి వేరే పోలీస్ స్టేషన్లో మేము ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మాకు రెస్పాన్స్ ఇస్తారు, ఏదైనా ఉంటే మాట్లాడతారు. ఇతను మాత్రము జనాలకు రెస్పాన్స్ ఇవ్వడం లేదు. కనీసం తల్లిదండ్రి వాళ్ళు చనిపోయిన వాళ్ళకన్నా రెస్పెక్ట్ ఇచ్చి కూర్చొని పెట్టి, అయ్యో చనిపోయిండు ఇట్లా సంగతి బాబు మీరు ఇట్లా అయింది మీరు కూర్చోండమ్మా అని కూడా వాళ్ళ మీద కేసులు పెడతారంట, వాళ్ళ తల్లిదండ్రి మీద కేసులు పెడతా, లేకపోతే వాళ్ళ బంధువులు ఎవరైతే వీడికి వచ్చి అరే మాకు ఇట్లా న్యాయం చేయండి అని చెప్పి అడిగితే కూడా వాళ్ళ మీద కేసులు పెడతా అంటున్నాడు. ఎంత న్యాయం అండి, ఎంత అన్యాయం ఇది. న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. కమిషనర్ కానీ దీంట్లో మాత్రం ఇంటర్ఫియర్ కండి సార్. తమరు ఈ పోలీస్ స్టేషన్లో మేజర్ ఫ్రాడ్ ఇక్కడనే ఉంది సార్. మీరు దయచేసి, ఎందుకంటే ఇది ఈడ మేజర్గా చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఉంది, ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ప్రతి చోట కూడా అంటే మీకు తెలుసు ఇక్కడ 1200-1300 కోట్ల డ్రగ్స్ కూడా ఇక్కడనే దొరికినాయి సార్, మీ అందరికి కూడా తెలిసి ఇది. కాబట్టి దయచేసి ఇక్కడ దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి సార్, కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగనే ఈ బాబుకి ఏదైతే ఉన్నదో అతను కూడా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.